ప్రభు వారు శిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము 2వ భాగం. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని అంటే ప్రభువు వారు లేఖనాలు నెరవేర్చుటకు వచ్చానని మనందరికీ తెలుసు. ఆయన లేఖనాలు నెరవేర్చక ముందు పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడైన యెహోవా చాలామందికి దాహార్తిని తీర్చాను. ఎట్లా అంటే మన ఇజ్రాయేలీలు కానాను యాత్రలో బండలోంచి నీళ్లు రప్పించిన వాడు. అలాగే సంసోన్ వంటి యోధుడు కూడా ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తాడు. ఫిలిస్తీన్ల మీద ఎట్లా అంటే తన సొంత వారైన యూదా జనాంగం పట్టబడి ఫిలిస్తీన్లకు అప్పచెప్పినప్పుడు ఆయన సంఖ్యలతో బంధింపబడతాడు. బంధింపబడినప్పుడు దవడ ఆయన యెహోవాకు మొరపెడతాడు అనమాట. యెహోవాకు మొరపెట్టగానే యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చి ఇమ్మీడియట్లీ ఆ సంఖ్యలు అనేవి ఎట్లా అయితే జూట్ అంటే ఒక నూలు పోగుల కింద విడిపోయినప్పుడు అతను ఒక దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపిన తర్వాత చాలా అలసిపోయిన తర్వాత యెహోవాకు మొరపెడతాడు. నేను చాలా దప్పికొనుచున్నాను, చచ్చి సున్నతి పొందిన వారి చేతిలో పడి చావాలని, ఈ సున్నతి పొందిన వారి చేతిలోంచి పడి చావాలనా అని న్యాయాధిపతులు 15వ అధ్యాయం 18వ వచనంలో వేడుకుంటాడు. అప్పుడు దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చి దానిలోంచి నీళ్లను రప్పిస్తాడు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే యెహోవా దేవుడు ఎంత శక్తివంతుడు అని. నీళ్లను చీల్చి కూడా నేలను చీల్చి నీళ్లను రప్పించగలిగే దేవుడు శిలువ మీద తన కుమారునికి దప్పికొనుచున్నాను అన్నప్పుడు వాటర్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? అట్లీస్ట్ ఆయన శక్తిని ఉపయోగించవచ్చు కదా. లేదా అంటే అధికారం అంటే జ్ఞాపకం వచ్చేవాడు దావీదుకు కూడా ఒకసారి విపరీతమైన దాహం వేస్తుంది. మీరు 2 సమూయేలు 23వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఫిలిస్తీన్లు మొత్తం యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు రాజైన దావీదు కోటలో ఉంటాడు అన్నమాట. చుట్టూ సైన్యం ఉంటుంది, ఫిలిస్తీన్ల సైన్యం. కానీ రాజుకి ఏంటంటే ఈ టెన్షన్ వల్ల కొద్దిగా దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు అడుగుతాడు, ఎవరైనా యెరూషలేము గవినియొద్దన ఉన్న బావిలోంచి ఎవరైనా నాకు నీళ్లు తీసుకురాగలరా అని అనే లోపలనే 3 దూకేస్తారన్నమాట. అధికారులు వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు దావీదు ఆశ్చర్యపోతాడు. నేను ఒక మాట ఇంకా చెప్పనే లేదు, అప్పుడే వెళ్ళి తీసుకొచ్చేసారు వీళ్ళు, ప్రాణాలకు తెగించి ఈ నీళ్లు నేను ఎలా తాగుతానని తాగడం అంట. ఎందుకంటే దేవుడికి అంత అధికారం ఉంది. భూమిని చేర్చగలడు, అధికారులకి చెప్పి కూడా పంపించగలడు. కానీ శిలువ మీద యేసుకు మాత్రం దప్పికొన్నప్పుడు ఎటువంటి వాటర్ కూడా ఎవ్వరికి ఆయన అధికారాన్ని ఉపయోగించలేదు, ఎవరి అధికారికి కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన తన కుమారుణ్ణి మన కోసము శిలువలో అటువంటి చావుని అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మరణం చేత ఆయన తండ్రిని మహిమపరిస్తే, కుమారుడు మరణం చేత తండ్రిని మహిమపరిస్తే, తండ్రి ఏంటంటే ఆయన మరణం చేత మనలను ఆయనలోకి రప్పించుకోవాలనుకుంటున్నాడు. అందుకని చెప్పి ఆయనకి అటువంటి మరణాన్ని అనుగ్రహించాడు అనమాట. ఆయన లేఖనాల్ని నెరవేర్చడానికి వచ్చాడంటే ఆయన లేఖనాలు ఏమై ఉంటాయంటే ఇప్పుడు కీర్తనలు 22:15లో చూడండి, ఈయన చావుని కూర్చిన లేఖనాలు కొన్ని ఉంటాయి. అంటే ఈయన దాహం గురించి, అంటే క్రీస్తు గురించి చాలా లేఖనాలు ఉంటాయి. కానీ ఈయన దప్పికొన్నాను అన్న దానికి 2 లేఖనాలు మీకు చెప్తారు. కీర్తనలు 22:15వ అధ్యాయం ఉంటుంది. నా బలము ఎండిపోయి చిల్లు పెంకు వలె ఆయను, నా నాలిక నా దవడను అంటుకుని ఉన్నది. అంటే అంతకుముందు రోజు ఆయనను ఎట్లా చెప్తారో మనకి పాస్టర్ గారు ఫస్టే చెప్పారు. అన్నా నుంచి కైఫా నుంచి పిలాతు నుంచి హేరోదు రాజు దగ్గరికి, హేరోదు రాజు నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి వస్తాడు. శిక్షిస్తారు, 40 కొరడా దెబ్బలు కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, భూమి వేస్తారు. ఇంత హింసించిన తర్వాత కూడా పొద్దున్నే 9ంటికి మళ్ళీ సిలువ వేస్తే దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు 6 అవర్స్ మనం 2 అవర్స్కే ఇప్పుడు నేను మధ్య మధ్యలో వాటర్ పంపిస్తున్నాను 2 ఆప్షన్. కానీ 6 అవర్స్ ఆయన
సిలువు మీద ఉన్నప్పుడు ఆయనకి ఎంత దాహం వేస్తుంది. అంత దాహం వేసినప్పుడు కూడా వాళ్ళు ఏమందించారో తెలుసు. మన ఇండియన్ చట్టంలో ఒకటి ఉంటుంది, ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చంపాలని. ఎట్లా అంటే వాడికి మంచి ఫుడ్ పెట్టి హెల్తీగా ఉన్నప్పుడే చంపుతారు. కానీ క్రీస్తుని మాత్రం నలగ కొట్టి చిత కొట్టి ఒక విధంగా ఎట్లా అంటే అదొక సింపుల్గా మనం వాడుక లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారంట ఆయన సిలువు మీద అంత. ఇంకొకటి ఏంటంటే జనరల్గా చనిపోయేటప్పుడు ఎవరు క్రూరత్వం చూపించరు, కానీ ఈయనకి చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు క్రూరత్వం చూపిస్తారు. ఎలా అంటే చేదు అయినా చిరకాన్ని అందిస్తారంట. అంటే స్పాంజ్లో ముంచి వాటర్ ఇవ్వడమే కాకుండా హిస్సోప్ని తగిలించి ఆయనకి ఇస్తారు. హిస్సోప్ అంటే ఏంటో తెలుసా అండి? హిస్సోప్ అనేది జనరల్గా ఆ టైంలో మీరు లేవి కాండంలో చూస్తే కనుక లేవి కాండం 14వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. యాజకులు అనేవాళ్ళు కుష్టి రోగాన్ని క్యూర్ చేయడానికి, అంటే ఎవరైనా కుష్టి రోగి మానిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని తెచ్చుకునే వస్తువులతో పాటు ఏంటంటే 2 పవిత్రమైన పక్షులు కానీ దేవదారు కర్రని రక్తవర్ణమును హిస్సోపును కూడా, అంటే హిస్సోప్ అనేది ఆ దెబ్బలకు వాడతారు అన్నమాట, అంటే క్లీనింగ్ పర్పస్. అందుకే దావీదు మహారాజు కూడా ఒక చోట అంటాడు 51వ కీర్తన 51వ అధ్యాయం 4వ వచనం, హిస్సోప్తో నా పాపములు పరిహరింపుమని. అంటే ఇట్ ఈస్ ఎ క్లీనింగ్ డివైస్. ఒక విధంగా చెప్పాలంటే మనం క్లీనింగ్లో వాడుతుంటాం కదా, అట్లాంటి క్లీనింగ్ దాన్ని ఆయనకి స్పాంజ్తో ముంచి దానికి తగిలించిస్తారు అన్నమాట. అందుకే అంటే అది కూడా ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే అది కూడా లేఖనాల్లోనే ఉంటుంది. ఆయన లేఖన భాగంలో మీరు చూసుకుంటే కీర్తనలో 69:21 ఉంటుంది చూడండి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దాహమైనప్పుడు చిరకాను త్రాగనిచ్చింది. అందువల్లే ఆ లేఖన భాగం నెరవేరాలి కాబట్టే వాళ్ళు అంత కఠినంగా, దేవుడు వాళ్ళ హృదయాన్ని కూడా అతను కఠినంగా చేసుకుంటాడు. ఎందుకంటే క్రీస్తులో మనల్ని తీసుకోవాలి కాబట్టి. క్రీస్తు సిలువలో ఎత్తబడితేనే ఆయన నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆయన నెక్స్ట్ ఏంటి అంటే వాక్యమ ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా పలికిన దేవుడు తర్వాత ఆ వాక్యమును కృపా సత్య సంపూర్ణుడిగా మన మీద నివసించినప్పుడు ఆయన నలగగొట్టి సిలువ మీద మరణించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక ఆదరణకర్తను పంపిస్తారన్నాడు. ఆ ఆదరణకర్త రావాలి అంటే ఈయన ఇన్ని శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది. ఈయన సిలువలో పలికిన మాట ఏంటంటే నేను దప్పికొనిచున్నాను అన్నాడు. ఈయన దప్పిక ఎటువంటిది? ఈయన ఇంత చేది ఇచ్చినా ఆయన సిలువలో దాన్ని ముట్టుకోడు చూడండి, ఆయన తిరస్కరిస్తాడు. ఎందుకంటే ఆయన దాహం అనేది ఈ దాహం కాదన్నమాట. ఆయన దాహం ఎప్పుడు చెప్తాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 వచనాలతో సమరయ స్త్రీని కలిసినప్పుడు చెప్తాడు చూడండి. ఆయన అందుకు యేసు ఈ నీళ్లు తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ ఫిజికల్ వాటర్ కదా ఆయనకి కావాల్సింది, ఎక్స్టర్నల్ వాటర్. అది ఏంటంటే ఆవిడకి అప్పుడు అర్థమై ఉండదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత అర్థమై ఉంటుంది. ఆయన ఇచ్చిన వాటర్ ఏంటనేది పరిశుద్ధాత్మైన వాటరు ఆయన మనలో జీవజలముగా ఉంచుతానంటున్నాడు. ఆయన ఇదే వచనం గురించి యెషయా ప్రవక్త 44వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు చూడండి. నేను దప్పిగల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, ఆశీర్వదించదు. ఆయన ఇచ్చేది ఏంటంటే మనకి జీవజలముల ఆత్మ అనేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో నిండుకుంటే దేహం అనే మన శరీరంలో ఆయన పరిశుద్ధాత్మ అనేది మనలో నిండుకొని ఉంటే మనలో నుంచి జీవజలములు లోకంలోకి పారాలని ఆయన కోరిక. ఆయన ఇంకొక వచనంలో కూడా ఆయన చెప్తాడు చూడండి, యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త
అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన గురించి సాక్ష్యం ఇస్తే అదే పరిశుద్ధాత్మ మనలో వస్తే కనుక మనము క్రీస్తుకు సాక్షులు వల్లే నిలబడతాం ఈ లోకంలో. అంతేకాకుండా ఇదే వచనం గురించి ఈ జీవజలాల గురించి యోహాను సువార్త 37వ వచనంలో చెప్తాడు చూడండి. ఎవడైనాను దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనంలో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పారు. పరిశుద్ధాత్మ అనేది జీవజలములు మనలో ఉంటే ఆయన మనలో నుంచి పారుతాయంట. ఈ పరిశుద్ధాత్మ కోసం మనం ఎట్లా వెయిట్ చేయాలి అంటే కీర్తనాకారుడు 42వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో వేడుకుంటాడు చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే మనం అనుదినం కూడా పొద్దున్నే లెగంగానే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉందా లేదా, ఆయన జీవజలములు మనలోంచి ప్రవహిస్తున్నాయా లేదా అని అనుదినం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటేనే మనకి కలిగేటి ప్రయోజనం ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంటుంది చూడండి. మరియు ఆయన నాతో సమాప్తమైనది నేనే అల్ఫాయు ఒమేగా అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. తప్పుకొని వానికి జీవజలమును బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాడు. ఏం జయించాలి? ఇహలోక మాలిన్యాన్ని, పాపాన్ని జయించిన వాడికి లోపలే ఈ పవిత్రాత్మ అనేది ఉంటుంది. ఇట్లా పవిత్రాత్మ ఇంటర్నల్గా ఉన్నవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అప్పటిదాకా మనం కుమారులమో కాదో తెలుసుకోవాల్సిన పరిశుద్ధాత్మ మనలో ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ దప్పిక అనేది మన దప్పిక, ఆయన దప్పిక కాదు. మన దప్పిక ఎలా ఉండాలంటే అనుదినము పరిశుద్ధాత్మ కోసము వాక్యం కోసము దప్పికొని ఉంటే ఆయన వాక్యము మనలో నుంచొని ఆయన పరిశుద్ధాత్మ మనలో నుంచి లోకంలోనికి బయలు వెళ్తున్నప్పుడే ఆయనకు కుమారులమై ఉంటామంట. దీనికోసం దావీదు ప్రార్థించినట్టుగా మనం అనుదినం కూడా ఈ దప్పిక అనేది, ఈ జీవజలం అనేది ఆయన ఉచితంగా ఇస్తున్నాడు మనకి. దీనికోసం మనం ఏమి చెల్లించవలసిన యెషయా 55:1 కూడా చెప్తాడు. దప్పికొనల వారలారా మీరు నా యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడం. ఇంత ఉచితమైన కృపని దేవుడు మనకి ఇస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన జీవంలోకి మనం నడిపించాలంటే అనుదినము మనలో దప్పికొని ఆయన పరిశుద్ధాత్మను మనలో నింపుకొని లోకమునకు వెలుగై ఉండాలి. ఆయన కుమారుల వలె మనం వర్ధిల్లాలన్నది ఆయన యొక్క దప్పికై ఉన్నది. అట్టి దప్పిక మన దప్పిక ఎప్పుడైతే తీరుతుందో ఆయన దప్పిక కూడా తీరుతాడు. అప్పుడు దాకా ఆయన దప్పికనే ఉంటాడు. అందుకని మన అనుదినము మన దప్పిక ఎంతవరకు తీరుతుందన్నది పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటారు. దేవుడు ఈ చిన్ని వాక్యంలో దిగించుకుంటారు. ఆమె నటంచు చెప్పితివి కదా ఇప్పగిదిని బాధనంద